చదువుకోకముందు కాకరకాయ అని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడంట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ కాకరకాయ చూడగానే గుర్తొచ్చింది. ఏంటో మా వారికి ఈ మధ్య నా మీదైతే ప్రేమ పొంగి పొల్లుతుంది. నిన్నైతే తోఫు తీసుకొచ్చారు, ఈ రోజైతే కాకరకాయ తీసుకొచ్చారు. నాకు ఇష్టం కాకరకాయ కర్రీ వండాలంటేనేమో ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, కానీ నేనేమో డైట్ లో ఉన్నానయ్యే. అందుకని ఈసారి అయితే ఈ మెథడ్ అయితే యూజ్ చేశాను. మీరు ఎప్పుడైనా చపాతీలోకి ఈ కాకరకాయ కర్రీని అయితే వేసుకొని తిన్నారా? నేనైతే తినేసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు ముందు కూడా కాకరకాయని ఇదే మెథడ్ లో వండినప్పుడు నాకు టేస్ట్ అయితే అంత బాగా నచ్చలేదు, కానీ ఈసారి ఎందుకో మాత్రం చాలా బాగా నచ్చింది. ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే నేను డైట్ చేస్తున్నా కదా, నేను ఏ వంట చేసినా కూడా అద్భుతంగా కుదురుతుంది. అది నాకే అలా అనిపిస్తుందా లేదా ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది? ఈ రోజు మా ఇంట్లో నా కోసం స్పెషల్ గా ఏం చేసుకున్నా తెలుసా? ఒక చపాతీ, అలాగే ఒక కప్ ఆఫ్ పీనట్స్ బాయిల్డ్ అనమాట, అలాగే 2 కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నా. ఈ రోజు మొత్తం కూడా రైస్ ఐటమ్ అనేది కంప్లీట్ గా మానేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే రేపొద్దున నా కోసం స్పెషల్ గా ఏదైనా బిర్యానీ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా కాకరకాయని ఇదే పద్ధతిలో వండారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా, ఎందుకంటే నాలాగా వండే వాళ్ళు కూడా ఉన్నారు అని.